నమస్తే. ప్రజలు మనం ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో చాలామంది అవుట్సోర్స్ కార్మికులంతా కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి, వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సమస్య. అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి కార్మికులకి సమానమైనటువంటి శ్రమకు సమానమైనటువంటి వేతనం ఇవ్వాలి. ఏజెన్సీ వ్యవస్థను కనుక రద్దు చేసినట్టయితే ఉంటే మా బతుకులు బాగుపడతాయి. ఏజెన్సీ వ్యవస్థను తీసుకురావడం వల్ల వాళ్లకు కమిషన్లు తీసుకొని మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. ఏజెన్సీలు చెప్పినట్టుగానే మేము పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కావడంతో మమ్మల్ని చులకనమైనటువంటి భావనతో చూస్తూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం వెంటనే గ్రహించి ముఖ్యంగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజా దర్బార్కి చాలామంది ఈ సంబంధించినటువంటి సమస్యతోటి అవుట్సోర్సింగ్ వ్యవస్థను అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ రక్షణ, మరో పక్కన ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి ప్రజా దర్బార్లో విజ్ఞప్తులు చేయడానికి వచ్చిళ్ళు. వాళ్ళని ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ యొక్క డిమాండ్ లేనిది అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు పులి లక్ష్మయ్య. నేను తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల స్టేట్ జేఏసీ ప్రెసిడెంటు. ఈరోజు ప్రజాభవన్ వేదికగా ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజాభవన్ వేదికగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో 2 లక్షల పైచిలకు ఉద్యోగస్తులు మేము పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు మేము కోరుకున్నది ఒకటే, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి. ఏజెన్సీ విధానం వల్ల మా యొక్క బతుకులు రోడ్డు మీద పడతా ఉన్నాయి. ఈ ఏజెన్సీలను మమ్మల్ని దారి దోపిడీ చేయడం కాకుండా ఉద్యోగస్తుల్ని కూడా నిరుద్యోగుల్ని కూడా దారి దోపిడీ చేస్తూ 2 లక్షలకి 3 లక్షలకి ఈ ఉద్యోగాలను అమ్ముతా ఉన్నారు. అధికారులు కూడా ఏజెన్సీ వాళ్ళతో కుమ్మెక్కయి ఏజెన్సీ డబ్బులు తీసుకుంటూ అధికారులు అందరూ కుమ్మెక్కయి ఈరోజు మా అందరినీ కూడా రోడ్డును పడేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడ లేని విధంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా మా 2 లక్షల మంది పైచిలకు మీద 18% GST కడతా ఉన్నారంటే ఎన్ని వందల వేల కోట్లు ఇలా వేస్ట్ అవుతున్నాయి కూడా ఆలోచన చేయండి. అలాగే ఏజెన్సీ కమిషన్ పేరు మీద 1000 రూపాయలు దోసుకుంటూ ఏజెన్సీ నిర్వహణ కింద కూడా 2000 రూపాయలు కూడా అందరి కింద 1000-2000 కట్ చేస్తూ ఉన్నారు. అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఇవాళ వ్యక్తుల చేతులకు పోయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 700 పైచిలకు ఏజెన్సీలు ఉన్నాయి. మరి 700 ఏజెన్సీలు ఇవాళ కొన్ని వందల కోట్లు సంపాదిస్తూ ఉన్నాయి. మరి మా బతుకులు రోడ్డు మీద పడే కారణం అంటే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించాలని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది. అలాగే చాలా శాఖలలో సుమారుగా 5 నెలలు 6 నెలలు జీతాలు కూడా మాకు పెండింగ్గా ఉన్నాయి. మరి ఇలా మేము జీతాలు లేకుంటే ఇలా 1 నెల జీతం లేకపోతే బతకలేని పరిస్థితి ఉంటే 5 నెలలు 6 నెలలు జీతాలు లేకపోతే మేము ఏ విధంగా బతకాలని కూడా మేము కోరుకుంటాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరం వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఈరోజు గౌరవం చిన్నారెడ్డి గారు మేడం గారు దసరా లోపు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము జీతాలు రిలీజ్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఏజెన్సీ విధానాన్ని కూడా రద్దు చేయడం కోసం కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఈ వ్యవస్థను రద్దు చేపిస్తాం. అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా ఇది ఏ విధంగా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ ఏజెన్సీల నిర్వహణ మీద కూడా రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఒక కమిటీని వేసి కూడా చర్చించడం కూడా జరిగిందని చెప్పి ఇప్పుడు మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము ప్రజాప్రభుత్వాన్ని మళ్ళీ కోరుతా ఉన్నాం. 700 ఉన్న ఏజెన్సీల వైపు ఉండమాకండి, మీకోసం పనిచేసే 2 లక్షల ఉద్యోగస్తులపై ఉండమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే చాలా శాఖలలో అధికారులు కూడా మా యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని వేధిస్తూ ఉన్నారు, చిన్న చూపు చేస్తూ ఉన్నారు. మేము లేనిది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా కదలలేరు. ఎందుకంటే రాష్ట్రంలో డ్రైవర్ల కాంచి మొదలు పెడితే కింద స్థాయి అటెండర్ వరకు మేమే ఉన్నాము. ఒక్కసారి మేము బయటకు వచ్చి చూస్తే మీరు రెగ్యులర్ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కదలలేరు. అందుకే మేము చెప్తా ఉన్నాం, అధికారులు మీరు పనిచేసేది ప్రభుత్వానికి, మేము పనిచేసేది ప్రభుత్వానికి, మేము కలిసి పనిచేస్తేనే ప్రభుత్వానికి అవార్డులు వస్తాయి. దయచేసి అధికారులు మీరు కూడా దీన్ని గమనించండి. అందరం ఒకటే, మనందరం తెలంగాణ బిడ్డలం, తెలంగాణ ఉద్యోగస్తులం, మనం పనిచేసేందుకు కూడా ప్రజాప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. గతంలో కూడా మీరు ధర్నాలు చేయడం జరిగింది, అక్కడ కూడా ఏ స్పందన రాలేదు. ఇప్పుడు ఎట్లా ఉంది? అధికారులను కలిసిన తర్వాత సానుకూలంగా స్పందించడం జరిగిందా? మేము ఫిబ్రవరి 6వ తారీఖు రవీంద్ర భారతి వేదిక కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కు పెద్దలు కోదండరామ్ సారు, మదియాష్లాంటి గారు, మల్లన్న గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ రోజు నుంచి మొదలు పెడితే రీసెంట్గా మేము ధర్నా కూడా జరిగిన 1 మంత్ బ్యాక్ కూడా ధర్నా కూడా చేశాము, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినాము. ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కలిసినా కూడా ప్రభుత్వం తొందరలోనే మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్, గుడ్ న్యూస్ వస్తుంది అంటారు. అసలు ఎప్పుడు వస్తుందనేది కూడా అదే ఉద్దేశం కనుక్కుంటాను కూడా ఇప్పుడే మేడం గారు కూడా చెప్పారు. డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద రివ్యూ చేయడం జరిగింది. మీకు తొందరలోనే దీని మీద విషయం కూడా మీకు వస్తుందని చెప్పి కూడా మేడం కూడా ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది మాకు. అలాగే ఇంకొకటి,
ఎంత దారుణం అంటే వీళ్ళకి ఇచ్చే జీతాలు కూడా ఈపీఎఫ్ ఈఎస్ఐలు కూడా రెగ్యులర్ కూడా కట్టండి. మీరు కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పైన పెండింగ్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు తక్షణమే క్లియర్ చేయాలి. ఈ రెన్యువల్స్ కూడా మన జూలై 31 వరకు రెన్యువల్స్ అయినాయి. ఈ రెన్యువల్స్ అనేది ఇవ్వకుండా ఇమ్మీడియట్గానే ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించి ఇప్పటికైనా మేము ఎటువంటి ధర్నాలు భవిష్యత్తులో చేయకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈ కార్యక్రమంతోనే ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇస్తుందని చెప్పి మేము ప్రజాప్రభుత్వంతో తెచ్చినటువంటి ప్రజావేదిక ద్వారానే మేము కోరుకుంటా ఉన్నాము. అంటే అవుట్ సోర్సింగ్లో చనిపోతున్నటువంటి వాళ్ళు మీరు చూడడం జరిగింది కదా. అట్లాంటి వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం ఏమైనా భరోసా కల్పించేటువంటి ప్రయత్నం ఉంటుందో, ఏజెన్సీలు ఏమైనా ఆదుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడ్డదా? ఇప్పటి వరకు రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగులు చనిపోయారు. రీసెంట్గా సూర్యాపేటలో చనిపోయారు. ఇప్పుడు కూడా ఒక అర్ధగంట క్రితం కూడా బేస్ క్యాంపర్ కూడా ఒక పాము కాటుతో చనిపోయడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఒక వ్యక్తి సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోతే ప్రభుత్వం నుంచి కానీ ఏజెన్సీల నుంచి కానీ ₹1 ఇప్పుడు ఇచ్చిన చరిత్ర లేదు. అది కూడా మేము ఇప్పుడు తెలియజేయడం జరిగింది. ఒకటే కోరిన మేము కూడా ప్రభుత్వం నేరుగా జీతం ఇస్తూ ఒక ఉద్యోగానికి చనిపోతే ₹10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తూ ఆ కుటుంబాన్ని కూడా ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం కూడా జరిగింది. అన్న, మేము గత 15 సంవత్సరాల నుండి అవుట్సోర్సింగ్లో డ్యూటీలు చేస్తున్నామన్న. ఇప్పటిదాకా కూడా మాకు ఏజెన్సీ విధానం నుండి రద్దు కావాలని చెప్పేసి మాకు నేరుగా ప్రభుత్వం జీతం చెల్లించాలని ఈ ప్రజా ప్రభుత్వంలోకి మాకు మంచి గుడ్ న్యూస్ చెప్తారని అనుకొని ఇక్కడికి వచ్చినామన్న. మేము కొన్ని సంవత్సరాల నుండి ఏజెన్సీ వాళ్ళు మాకు పీడ్చుకొని తింటురన్న. ఇప్పటికే 2-3 నెలలు అయింది మాకు జీతాలు లేక. ఏజెన్సీ మన జూలై 31 తోటి రెన్యువల్ కావాల్సింది, అది రెన్యువల్ కూడా చేయలేదన్న. తర్వాత త్వరలో మాకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుందని అనుకొని ఈ ప్రజాభవన్కి వచ్చినామన్న. మేము ఈఎస్ఐలో గత 15 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాము. మాకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వల్ల ఈ హైదరాబాద్లో బతకాలంటే చాలా కష్టమవుతుందన్న. మాకు 2018లో పిఆర్సీ ఇచ్చారు. ఆ 10 సంవత్సరాల నుండి కూడా మేము అదే 10,000కు అదే 6,000కు జీతాలు బతుకుతూ మా జీవనం కొనసాగిస్తున్నాము. మాకు నెలకు కానీ సంవత్సరానికి కానీ ఏదైనా రిక్రూట్మెంట్ ఇస్తే బాగుంటుంది. మాకు పిఆర్సీ ఇచ్చినప్పుడే 10 సంవత్సరాలకు ఒకసారి జీతం పెరుగుతుందన్న. అట్లా కాకుండా మాకు ప్రతి సంవత్సరము రిక్రూట్మెంట్ ఇవ్వాలి. దాంట్లో మాకు అవుట్సోర్సింగ్ వాళ్ళని కూడా తీసుకోవాలి, వేటేజ్ ఇవ్వాలని కోరుకుంటాం మనం. ఇప్పుడు ఏజెన్సీలు ఉండడం వల్ల మీకు కలిగేటువంటి నష్టాలు ఏంటి? ఏజెన్సీ విధానం వల్ల మనం చాలా లాస్ అయిపోతున్నాం అన్న. ఏజెన్సీ ఏం చేస్తుందంటే వాళ్ళు అకౌంట్లో డబ్బులు పడినాక కూడా మాకు డబ్బులు చెల్లించడం లేదు, సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు, మా ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్టడం లేదు. వాళ్ళు మాకు గట్టిగా అడిగితే ఆఫీసర్లు కానీ ఏజెన్సీ విధానం వాళ్ళు కానీ మాకు డ్యూటీలోకి వెళ్ళి తొలగించడం జరుగుతుంది. వేరే వాళ్ళను నేరుగా డ్యూటీలో పెట్టుకొని 3 లక్షలకు 4 లక్షలకు అమ్ముడు పోతున్నాయి ఒక్కొక్క డ్యూటీలు. వాళ్ళకు కూడా 2-3 నెలలక సంవత్సరాలక మళ్ళీ వాళ్ళని తీసేస్తారు. ఇట్లా ఈ ఏజెన్సీ విధానం రద్దు కావాలని చెప్పేసి కోరుకుంటున్నామన్న. మీరు ఎక్కడ చేస్తా ఉన్నారు డ్యూటీ? ఎన్ని సంవత్సరాలు కానీ చేస్తాను? 2008లో జాయిన్ అయినా, జూనియర్ అసిస్టెంట్గా ఇస్తున్నా సార్ నేను. సార్ మేము ఆడవాళ్ళ కానీ చూడకుండా మాకు ఎలాంటి కూడా అర్హత లేదు, ప్రతి వాళ్ళకి ఉంటుంది సార్. మేము 2008 నుండి ఫస్ట్ మాకు ఏజెన్సీ ఉండే, ఏజెన్సీ తర్వాత వారధికని వచ్చింది సార్. మాకు జీతాలు అచ్చుడు తప్ప పర్సెంటేజే ఎక్కువ పోతుంది సార్ వాళ్ళకి. మాకు 15,000, మాకు 15,600 వస్తే మాకు వచ్చేది 12,300 సార్. మిగతా అంతా ఏజెన్సీ కటింగ్ అని జిఎస్టీ అని సార్. మాకు చాలా జీతాలతోటి మేము వృధా వాళ్ళకే పెడుతున్నాం కదా సార్. మాకు వచ్చేది ఏం లేదు సార్. మేము పిల్లలను స్కూల్కి వేయాలి, ఏదైనా ఈవెన్ ఆయిల్ ప్యాకెట్ తీసుకోవాలన్నా 170 ఉంది సార్. మేము ఆ జీతాలకు బతకడం చాలా కష్టంగా ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా మేము హామీ ఇస్తున్నాం, మేము చేస్తున్నాం అనడే తప్ప ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదు సార్. మేము చాలాసార్లు తిరుగుతూనే ఉన్నాం, బస్ ఛార్జీలు పెట్టుకొని పిల్లల్ని వదిలేసి ఇక్కడికి రాకపోతే ఇక్కడ మాకు న్యాయం జరగదు. కాలేజీ వదిలిపెట్టేస్తే అక్కడ మాకు అన్యాయం జరుగుతుంది సార్. మాకు ఎవ్రీ మంత్ మాకు శాలరీ రా సార్, 6 మంత్కి ఒకసారి వస్తుంది. అదైనా మేము భయపడుకుంటూనే తీసుకోవాలి. మాకు ఎలాంటి స్పందన ఏ ప్రభుత్వం వచ్చినా ఉండదు సార్. లేదు, మాకు ఉంటుందనే నమ్మకం కూడా లేదు సార్. మరి అలా మీరు కలవడం జరిగింది కదా, మీకు నమ్మకం అనిపించలేదా? మరి ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట సార్, మేము ఉన్నాము, మేము చేస్తామని అంటారు, కానీ చేసేదాకా మాకు నమ్మకం అనేది లేదు సార్. చాలాసార్లు కలిసాం సార్. చిన్న పిల్లలు, నేను నా బిడ్డ 3 ఇయర్స్ అప్పటికెళ్ళి పోతే ఇప్పుడు పెళ్ళయి ఒక పాప కూడా వచ్చింది. అదే పిఆర్సీ, అదే కథ, అదే కార్ఖానా. వాళ్ళకు డిఏలు ఉంటాయి, హెచ్ఆర్ఏలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మాకు కనీసం ఆరోగ్యం బాగలేకపోతే కూడా మాకు ఏ హెల్త్ కార్డు కూడా పనిచేయట్లేదు. ఈఎస్ఐ కట్ అవుతుంది, అది ఎక్కడ ఉందనే తెలియదు. ఈపీఎఫ్ కట్ అవుతుంది, ఎక్కడ కట్ అవుతుందనే కూడా తెలియదు. మాకు వచ్చేసరికి జీతం ఇంత, అమౌంట్ ఇంత అని ఉంది. మేము ఇది ఎందుకు చేస్తున్నాం అనేది తీసేస్తే ఎట్లా బతుకుతాం? రోడ్ల మీద పడితే ఇన్ని రోజులు ఒక ఎడ్యుకేషన్లో పని చేస్తున్నాం, బయటకు పోతే పరుగు పోతుంది. అట్లా ఎంతోమంది చచ్చిపోయారు సార్.
అయినా మాకు జీవనోపాధి కూడా లేదు. చనిపోయిన వాళ్ళ పిల్లలకు కూడా మాకేం సాయం చేయలేదు సార్. మేము కూడా ఇది జరగకపోతే సార్ మేము దేనికైనా దిగడానికి సిద్ధంగానే ఉన్నాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండి. మేము గత 14 సంవత్సరాల నుండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. మాకు వచ్చేసి 24 గంటలు డ్యూటీ అండి. 24 గంటలు అడవిలో నిత్యం అడవిలో ఉండాలా. క్రూర మృగాలు, అడవి స్మగ్లర్లు, మరి విపరీతమైన దోమలు అన్నీ ప్రాబ్లమే మాకు. వాటర్ సోర్సెస్ ఉండదు, తిండికి సరిగా వంటకాలు ఉండవు. ఇవన్నీ ఓర్చుకుంటూ చేస్తున్నాం సార్. మాకు నెలకు వచ్చేసి ఇదంతా చేస్తే నెలకు వచ్చేసి మాకు 9,463 రూపాయలు జీతం సార్. అది 24 గంటలు చేస్తే 26 రోజులు చేయాలా, 4 రోజులు సెలవు. ఆ 4 రోజులు కూడా యూజ్ చేస్తాం లేకుండా లేదండి. మేము ఎందుకంటే జీతాలు పెరుగుతాయేమో అనే ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చినాము. ఇప్పటికైనా జీతాలు పెరుగుతాయంటే అది లేదు. ఆ ఉన్న జీతాలు కూడా ఇచ్చలేదు. అవుట్ సోర్సింగ్లో మళ్ళీ ఈపీఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. మాకు ఏజెన్సీకి ఇస్తే ఏజెన్సీ వాడు మా జీతము మాకు వచ్చేసి 19,000 చిల్లర ఉంటే అవి ఏమేమి ఎటు పోతున్నాయో ఏమేమవుతున్నాయో తెలియక మాకు 9,463 రూపాయలు ఇస్తున్నాం. మాకు 19,000 ఉంటుంది, 9,000 వస్తా ఉన్నాయి మీకు చేతికి. ఓన్లీ 9,463 రూపాయలు వస్తుంది. మొన్న రీసెంట్గా అడిగితే 400 రూపాయలు వేయించి 10,030 రూపాయలు చేసిండు. మిగతా ఎటు పోయినాయో తెలియదు. అడిగితే సమాధానం లేదు. ఏమైంది సార్ జీతాలు అని అంటే ఎక్కువ మాట్లాడితే అవన్నీ తీసేస్తారు. ఉద్యోగ భద్రత లేదు. అంత ఘోరం ఉన్నది. కానీ కనీసం ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నది. ఏమైంది మరి? ఇప్పుడు మీరు లోపలికి పోయారు కదా, ఏమని మాట్లాడిన వాళ్ళు, ఏమైనా స్పందించారు? మేడం చెప్పినాము. రీసెంట్గా ఇంతకుముందే మన పాల్వాంచ రేంజ్లో ఒక అబ్బాయి పాము కుట్టి చనిపోయాడు. ఇప్పటికీ దాదాపు 4 చనిపోయారు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ఎవరు చనిపోయినా కనీసం చిన్న చిన్న పోరాళ్ళు ఉండి వాళ్ళు కూడా చనిపోయినా కానీ ఎవరు పట్టించుకునే లేదు. ఎటువంటి ఎక్స్‌గ్రేషియా చెల్లించట్లేదు. అట్లున్నాయి మా పరిస్థితులు. మొత్తం ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలంటారు. ముందుగా ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి మాకు సమాన పనికి సమాన వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించి, ఒకవేళ ఉద్యోగరీత్యా ఏమన్నా ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే ఒక 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతున్నామండి. చిన్న పాటతోటి మా అవుట్సోర్సింగ్ సమస్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల నుంచి వచ్చినటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళు ఈరోజు ప్రజాభవన్లో వారి సమస్యలను మేడం గారికి పరిష్కరించడం జరిగినది, చెప్పడం జరిగినది. వాళ్ళు సానుకూలంగానే ఉన్నామని వాళ్ళు మనకు హామీ ఇవ్వడం జరిగినది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్న అన్ని సమస్యలను కూడా ఒక చిన్న పాట రూపంలో మీ ముందుకు నేను తీసుకొస్తాను. అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసబడుతున్నామయ్యా, అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసబడుతున్నామయ్యా, పర్మినెంట్ వాళ్ళతో పని బరాబరే చేస్తామయ్యా, పర్మినెంట్ వాళ్ళ జీతాలతో చూస్తే పావుల మందము నోసుకోనోళ్ళము, అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసబడుతున్నామయ్యా. మా పెళ్ళిగాక ముందుకెళ్ళి ఈ డ్యూటీలే చేస్తున్నామయ్యా, పిల్లలు అయ్యిండ్రు మాకు పెరిగి పెద్దోళ్ళు అయ్యిండ్రు చూడు, పుట్టిన పిల్లలు పెళ్ళిడుకొచ్చినా నెలకు సరిపోను జీతమన్నా రాదు, అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసబడుతున్నామయ్యా, పర్మినెంట్ వాళ్ళతోని పని బరాబరే చేస్తామయ్యా, ఆలు మొగలు కష్టపడతాం అయినా తిండికే ఎల్లుడు కష్టం, పిల్లల ఫీజు కట్టొద్దా ఇంటి కిరాయ కట్టేది ఎట్టా, వచ్చిన జీతము వడ్డీలకే వాయే, అప్పులతో మా బతుకు కుప్పగూలిపాయే, అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసబడుతున్నామయ్యా, పర్మినెంట్ వాళ్ళతోని పని బరాబరే చేస్తామయ్యా, అగ్రిమెంటు కాదు మాకు ఒక ఇంక్రిమెంటు కూడా కాదు, బోనసు బొందలేసిండ్రు మా గ్రాడ్యుటీ గంగలేసిండ్రు, మా నోటి బువ్వను గుంజి ఈ సర్కారు కాంట్రాక్టు గద్దల చేతుల పెడుతుంది, అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసబడుతున్నామయ్యా, పర్మినెంట్ వాళ్ళతోని పని బరాబరే చేస్తామయ్యా, మేమేమి చేస్తే మీ పాపం పర్మినెంట్ చెయ్యమంటే కోపం, మేమేమి చేస్తే మీ పాపం పర్మినెంట్ చెయ్యమంటే కోపం. థ్యాంక్ యూ అన్న. మేము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ బండ్లగూడ 4th వార్డు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర సాయిబాబా టెంపుల్ కాలనీ గల్లీల వాళ్ళం అన్న. మాకు మెయిన్ ఏంటంటే సమస్యలు 4 సమస్యలు. డ్రైనేజ్ సమస్య ఉంది, గత 2.5 సంవత్సరాల నుంచి ఫాలోఅప్ చేస్తున్నాం. డ్రైనేజ్ సమస్య, వాటర్ పైప్ లైన్ లేదు, సీసీ రోడ్లు లేవు, ఎలక్ట్రిసిటీ కూడా సింగిల్ ఫేజ్ అన్న. సో దానివల్ల అలా ఫ్లక్చువేషన్స్ వచ్చి గ్యాడ్జెట్స్ అన్ని కూడా కాలిపోతున్నాయి.
సో ఈ డ్రైనేజీ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి పందులు పడతాయి అక్కడ, ఈ ఆవులు వచ్చేస్తాయి. దాంతోపాటు పెద్ద పెద్ద రక్తపింజర్లు కొండ చిల్వలు వస్తాయన్న. దాంతోపాటు ఏంటంటే అక్కడ మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్, ఒక 6 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. పిల్లలంతా పొద్దున్న నుంచి నైట్ వరకు అదే గాలి పీల్చాలా, అదే వాటర్. మాకు ఆల్రెడీ దగ్గరలో డంప్ యార్డ్ ఉంది 5-6 కిలోమీటర్లు. భూగర్భ జలాలు ఆల్రెడీ కలుషితం అయిపోయినాయి. ఈ తాగే వాటర్ లేవు. దాంతోపాటు ఇళ్లలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దీని గురించి మేము స్థానిక కౌన్సిలర్కు పిటిషన్ ఇచ్చినాం. దాని తర్వాత మున్సిపల్ కమిషనర్కి కలిసినాం, దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్కి. దాని తర్వాత కూడా మళ్ళీ ప్రజావాణిలో కంప్లైంట్స్ ఇచ్చినాం. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ వచ్చి చూస్తారు ఫీల్డ్ విజిట్స్, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంక ఇవన్నీ కాదని చెప్పేసి ఈరోజు సీతక్కని కలవడానికి అని చెప్పేసి ప్రజాభవన్ వచ్చినామన్న. సీతక్కకు ఆల్రెడీ పిటిషన్ సబ్మిట్ చేసినాం, సానుకూలంగా స్పందించారు. ఒక 1.5 మంత్లో సమస్యకు పరిష్కారం చూపిస్తానన్నారు. సో అవన్నీ కూడా చూపించినాం మేము ఇంట్లోకి వచ్చే పాములు అవన్నీ కూడా 1.5 మంత్లో మాకు సానుకూలంగా ఉంటుందని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం మేము.